హలో అండి. ఈరోజు వీడియోలో మనము తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్‌కి సంబంధించిన అప్డేట్ ఒకటి, అదేవిధంగా ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అండ్ తెలంగాణలో ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ గురించి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా అదర్ ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇక్కడ చూడండి, ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ పద్ధతి వచ్చేసి మనకి 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక నోటిఫికేషన్, ఒక డెసిషన్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇదేంటంటే సిబిఎస్ఈ 10th అండ్ 12th పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. అండ్ దాంట్లో బెస్ట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క న్యూస్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గురుకులాల్లో మానసిక నిపుణులతో తరగతులు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సిఫార్సు చేస్తామన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య. విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. 2 విద్యార్థినుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రాంబాబు నాయకులతో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు, అధ్యాపకుల ఇదంతా మనకి ఆల్రెడీ తెలిసిందే, రీసెంట్గా జరిగిన ఇదనమాట. సో పిల్లలకి ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళకి సైకాలజిస్టులతోని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక తెలంగాణలో మనకి ఇంటర్ హాల్ టికెట్లు సిద్ధం అని చెప్పేసి మనకి ఈరోజు అయితే న్యూస్ వచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లను కళాశాలకు పంపించామని అవి ఆయా కళాశాల లాగిన్లో అందుబాటులో ఉంటాయని, అంటే కాలేజీ వాళ్ళ లాగిన్స్ ఏవైతే ఉంటాయో, ప్రిన్సిపల్ లాగిన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే త్వరలోనే మనము అవి ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికైతే మీరు కాలేజీ నుంచి హాల్ టికెట్ని అయితే తీసుకోవచ్చు. మీకు మీరుగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా ఆగాల్సి ఉంటుంది అనమాట, కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం అని చెప్పేసి నేటి నుంచి హాల్ టికెట్లు జారీ. 1559 సెంటర్లు సిద్ధం. 1 నుంచి 20వ తేదీల వరకు పరీక్షల నిర్వహణ. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, పరీక్ష పేపర్లపై ఈసారి క్యూఆర్ కోడ్, ఫోటో తీసినా స్కాన్ చేసినా తెలిసిపోయేలా ఏర్పాట్లు చేస్తారంట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చదవచ్చు. సో మీ హాల్ టికెట్ తీసుకొని మీరు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఇకపోతే మనకి ఈరోజు 21st కదా, యాజ్ పర్ ద షెడ్యూల్ మనకి తెలంగాణలో ఈఏపీ సెట్ 2024 అంటే ఎంసెట్ 2024కి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా టీఎస్ ఈఏపీ సెట్ 2024 సైట్ విల్ బి అవైలబుల్ సూన్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేయడం కోసం, ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాము దీని షెడ్యూల్ గురించి. తెలంగాణలో ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ 2024 షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ February 6th జరిగింది. అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ వచ్చేసి ఈరోజు అనమాట, 21st February 2024 ఈరోజు రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. సో కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 26th నుంచి. ఓకే, అండ్ దెన్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు 6th April. ఓకే, April 6th వరకు ఉంది. మనకు చాలా టైం ఉందని మనం లేట్ చేయకండి. ఒక 2-3 డేస్ ఆగి, అంటే 26 తర్వాత ఒక 2-3 డేస్ ఆగి మీరు ఇమీడియట్గా ఒక రోజు ఏదైనా మీరు అప్లై చేసేసుకోండి. అంటే లాస్ట్ మినిట్ రష్ ఉంటుంది, తర్వాత ఇష్యూస్ వస్తాయి. అండ్ మీకు ఏమైనా కావాలంటే కూడా మీకు అరేంజ్ చేసుకోవడానికి కొంత టైం కూడా దొరుకుతుంది. మరి లాస్ట్ మూమెంట్లో అంటే మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, సర్టిఫికేట్స్ అట్లాంటివి ఏమైనా అప్లోడ్ చేసే ఉంటే తెచ్చుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, సో ముందుగా చేసుకున్నట్లయితే మీకు టెన్షన్ ఉండకుండా ఉంటుంది. అండ్ ముందుగా చేసుకోవడం వల్ల ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సెంటర్స్ కూడా కొంచెం
దగ్గరలో పడే అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు ఎక్కడైతే ఫస్ట్ సెంటర్ అప్లై చేస్తారో ఆ సెంటర్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. లేట్‌గా చేసే వాళ్ళకేంటంటే కొంచెం సెంటర్స్ అన్నీ ఫిల్ అయిపోయి ముందు చేసిన వాళ్ళకి తర్వాత వాళ్ళకి కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో సెంటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు మ్యాక్సిమం త్వరగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇకపోతే ఎగ్జామినేషన్ డేట్స్ చూడండి. ఇక్కడ మే 9థ్ నుంచి మే 12థ్ వరకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంది. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏ రోజు ఉంటుంది, ఏ సెషన్‌లో ఉంటుంది అనేది కూడా మీ హాల్ టికెట్‌లో తెలుస్తుందనమాట. సో, ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. సో, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. అదేవిధంగా ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీరు అపియర్ అవ్వండి మంచిగా. సో, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.